గోపాల్ గారితో మొదలు పెడదాం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ మీట్ జరుపుకుంటున్న బ్యాండ్ మీడియా టీం అందరికీ కంగ్రాచులేషన్స్. మొదటిగా కోన గారి సక్సెస్ ఎన్నో సక్సెస్లు చూశారు. మరో సక్సెస్ మీ బ్యానర్లో మీ కెరియర్లో మరో సక్సెస్, కంగ్రాచులేషన్స్. అలాగే కొత్తగా ఈ సినిమాలో నటించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డెబ్యూటెంట్లు అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాలో మరోసారి మొదటి సినిమాతోటి సూపర్ సక్సెస్ చేసిన రోషన్ అండ్ శ్రీదేవి మీ లైఫ్లో మళ్ళీ ఒక సక్సెస్, కంగ్రాచులేషన్స్. అలాగే టీం అందరూ చాలా కష్టపడి సినిమా చేశారు. చాలా ఆడియన్స్ అందరూ మంచిగా ఎంకరేజ్ చేశారు. అన్ని స్టేట్స్ నుంచి అన్ని చోట్ల నుంచి మంచి రిపోర్ట్ వచ్చింది. సక్సెస్ఫుల్గా రన్ అయింది. ముఖ్యంగా స్పెషల్గా కంగ్రాచులేషన్ చెప్తున్నది సతీష్కి. సతీష్ 2.5 years నుంచి ఈ కథ మొదటిగా నాకు చెప్పినప్పుడు తర్వాత బాగుందని నేను ఓకే చేసిన తర్వాత అది వెళ్ళలేదు. చాలా రోజులు కష్టపడ్డాం, ట్రై చేసాం, కానీ కుదరలే. చివరిలో కోన గారికి చెప్పగానే ఆయనకి నచ్చి ఈ సినిమాని ఈరోజు ఈ సక్సెస్ థ్యాంక్స్ మీట్ వరకు సినిమాని తీసుకొచ్చి ఇంతమంది లైఫ్లో ఒక ఆనందం తీసుకొచ్చిన కోన గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ జరుపుకుంటూ, అలాగే ఈ సినిమా గురించి అందరు ఇందాక నుంచి జరుగుతున్నప్పుడు మొత్తం రివ్యూ రైటర్స్ ఇలా రాశారు, రివ్యూ రైటర్స్ అలా రాశారు అంటున్నారు. నేను మొదటి నుంచి నా 20 years ఎక్స్పీరియన్స్, 18 సినిమాలు చేశాను. నేను ఎప్పుడు కూడా అందరికీ చెప్తున్నా, ప్రతి డైరెక్టర్కి ఒకరికి సినిమా షూట్ అయిపోయింది, మన కథ ఓకే చేసాం, ప్రొడ్యూసర్ వచ్చారు, హీరో హీరోయిన్ ఓకే అయ్యారు, షూటింగ్ చేసాం, సినిమా తీసాం, రిలీజ్ చేసాం. సక్సెస్ ఏదని మనకు సంబంధం లేదు. సినిమా తీసాం, రిలీజ్ చేసాం. వాళ్ళు ఎవరు రాసుకుంటారు, వాళ్ళ ఫ్రీడమ్ని మనం ఏమీ చెప్పొద్దు. వాళ్ళు రాసిన ఏం జరిగినా మళ్ళీ సినిమా తీస్తాం, మళ్ళీ రిలీజ్ చేస్తాం, మళ్ళీ సక్సెస్ కొడతాం, ఫెయిల్ కొడతాం, అదంతా మన ఇష్టం. దయచేసి ఎవరు వాళ్ళు రాశారు వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ ఫ్రీడమ్ అది. నేను నా కూర్చున్న అందరికీ చెప్తున్నా, నా 20 years ఎక్స్పీరియన్స్లో ఏ ఒక్క రోజు నేను మాట్లాడను కూడా. వాళ్ళ రైట్ వాళ్ళు రాస్తారు, మన రైట్ మన సినిమా తీస్తాం, మన సినిమా తీస్తూనే ఉందాం, అంతే. దాని గురించి మనం పట్టించుకోకండి, మీ పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. కంగ్రాచులేషన్ టీం అందరికీ. ముఖ్యంగా ఏంటంటే సినిమా అయిపోగానే ఒక ఫోబియా అయిపోయింది. సినిమా అయిపోయింది, థియేటర్లో రిలీజ్ అయింది, అందరు వెళ్ళిపోయి రివ్యూ చూసేస్తున్నారు, చెక్ చేస్తుంటే ఒక సైకిల్ అట్లా అయిపోతున్నారు. టీం అంతా, డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరోయిన్లు అందరూ. అది అవసరం లేదు. కూకట్పల్లి సెంటర్కి వెళ్ళండి, కూకట్పల్లి థియేటర్లో జనాలు ఉంటారు, వాళ్ళు ఏమన్నారో కనుక్కోండి. వైజాగ్ సెంటర్లోకి వెళ్ళండి, అక్కడ జనాలు ఉంటారు, వాళ్ళు ఏమన్నారో కనుక్కోండి. విజయనగరం థియేటర్లో వాళ్ళ జనాలు ఏమన్నారు అది కనుక్కోండి. అప్పుడు తెలుస్తుంది మీకు కరెక్ట్ రిజల్ట్. మీ సినిమా బాగుందా బాగాలేదా అని థియేటర్కి వెళ్ళి చూడండి, ఫస్ట్ షో ఆడియన్స్కి వెళ్ళి చూడండి. అంతేగాని ఇక్కడ ఏదో రాశారని మనం ఫీల్ అవ్వద్దు. దయచేసి మీరు సక్సెస్ఫుల్ సినిమా తీశారు, ఫస్ట్ ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా టీం అందరికీ చెప్తున్నా, ఆడింది, జనాలు వచ్చారు. ఫస్ట్ డే కలెక్షన్ చూసా, సెకండ్ డే కలెక్షన్ చూసా, ప్రతి సెంటర్ కలెక్షన్ చూసా. ఎంత రెస్పాన్స్ ఇచ్చారో తీసుకుందాం, ఇంకా ఎక్కువ రెస్పాన్స్ చేసి సినిమా చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్ అందరికీ అండి. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. కాసిల సామాన్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి.